క్రీస్తునందు అత్యంత ప్రియమైన నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీరంతా బాగున్నారా? దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన దేవుని వాగ్దానాన్ని బట్టి మీరెంతగానో సంతోషించారు, ఎంతగానో ఆనందించారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు కూడా ప్రభు మన కొరకు ఒక వాగ్దానాన్ని సిద్ధపరిచాడు. ఆ వాగ్దానం ఏమిటో తెలుసుకొని ఆ వాగ్దానం ద్వారా ఆత్మబలాన్ని మనం పొందుకుందాము. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఏమిచ్చాడు? మాటిచ్చాడు. ఏమని మాటిచ్చాడు? యుద్ధము యెహోవాదే అని దేవుడు మాటిచ్చాడు. ఇక్కడ వీరు భయపడుతూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ముందు ఉన్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, వీటిని ఎలా జయించాలి అనేటువంటి ఒక ఆలోచన వారు కలిగి ఉన్నారు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఇవే ఉంటాయి. ముందు యుద్ధాలుంటాయి, ముందు ప్రమాదాలుంటాయి, ముందు ఆపదలుంటాయి. అయితే వీటిని ఎలా ఎదుర్కోవాలి? వీటిని మనం ఎలా ఎదుర్కోవాలి? ఎదుర్కోగలమా? జయించగలమా? అంత శక్తి మనకున్నదా? అంత సామర్థ్యము మనకున్నదా అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి సమస్య పెద్ద యుద్ధములాగా కనబడుతుంది. దాన్ని మనం ఎలా జయించగలుగుతామా అని అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ మనకున్నటువంటి ఒక మంచి అవకాశము ఏమిటి అంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం చేస్తామట? ఒక్కరేనట, కానీ 1000 మందిని తరమగలుగుతారట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక్కడే కానీ 1000 మందిని తరమగలిగేటువంటి శక్తి, ఆత్మశక్తి ప్రభువు మనకు, అనగా ఎవరికైతే బలహీన స్థితి ఉన్నదో, ఎవరికైతే ఆ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదో వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి వారు ఆధారము చేసుకుంటే, దేవుణ్ణి వారు నమ్మితే, దేవునికి వారు ప్రార్థన చేసి దేవుణ్ణి వారు అడిగితే తప్పకుండా అట్టి వారికి దేవుడు శక్తినిస్తాడు. ఇక్కడ ఏ శక్తి గురించి ప్రభువు మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఆత్మశక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనిషికి ఆత్మశక్తి కావాలి. దేవుని బిడ్డలారా, ఆత్మశక్తి కావాలి. ఏదైనా ఎదుర్కోవాలంటే ఆత్మశక్తి కావాలి. నిలబడాలంటే ఆత్మశక్తి కావాలి. పోరాడాలంటే ఆత్మశక్తి కావాలి. పాపమును జయించాలంటే ఆత్మశక్తి కావాలి. ఈ లోకంలో మనం చూసినట్లయితే మనలను ప్రతిరోజు ప్రతి క్షణము ఏదో ఒక సమస్య కావచ్చు, ఏదో ఒక పరిస్థితి కావచ్చు, మనల్ని తొందర పెడుతూ ఉంటుంది. ఇంకా చూస్తే మనుషులు కావచ్చు, సాతాను కావచ్చు, పరిస్థితులు కావచ్చు, శోధనలు కావచ్చు, మన చుట్టూ కమ్ముకొని ఉంటాయి. ఎన్ని రకాలుగా మనల్ని పడగొట్టవచ్చో, ఎన్ని రకాలుగా మనల్ని దేవుడికి దూరం చేయొచ్చో, ఎన్ని రకాలుగా మనము కృంగిపోవచ్చో, ఎన్ని రకాలుగా మనం వెనకకు పోవచ్చో, ఎన్ని రకాలుగా మనము అసలు దేవునిలో లేకుండా దేవునికి దూరం అయిపోగలమో, పాపములో పడగలమో, నేరము చేయగలమో, అతిక్రమములు చేయగలమో, చేయించడానికి మనుషులు మనకి సహాయం చేస్తుంటారు, సైతాను మనకి సహాయం చేస్తుంటుంది, పరిస్థితులు కొన్నిసార్లు అలాగ అనుకూలిస్తాయి. అయితే కళ్ళ ముందు ఎంత పాపం ఉన్నప్పటికీ, కళ్ళ ముందు శోధన ఎంత ఉన్నప్పటికీ, వాటన్నిటినీ కూడా ఎంతమంది మనుషులు మనల్ని తొందర చేసినప్పటికీ పాపములో పడకుండా కావచ్చు, బలహీనతలో పడకుండా కావచ్చు, మనము నిలబడాలంటే దానికి ఆత్మశక్తి కావాలి. ఆత్మశక్తి కావాలంటే ప్రార్థనా శక్తి కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనలో గడిపేవాడు.
దానియేలు ప్రార్థనలో గడిపేవాడు, దావీదు ప్రార్థనలో గడిపేవాడు, యోసేపు ప్రార్థనలో గడిపేవాడు, షద్రకు మేషకు అబెద్నగోలు అనేటువంటి వారు ప్రార్థనలో గడిపేటువంటి వారు. వారి జీవితాలు చూసారా ఎలాగున్నాయో? ఎన్ని పోరాటాలు వచ్చినా ఎదుర్కొన్నారు, జయించారు, విజయం సాధించారు, విజయాన్ని వారు చూశారు. ప్రార్థనా శక్తి కావాలి మనుషులకు. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మీ విశ్వాస జీవితం ఎలా ఉంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మాలి, విశ్వసించాలి. మనము సమస్తమును సాధ్యపరిచే దేవుడున్నాడని, ఆయన శక్తిని మనం చూడాలని ఆశపడినప్పుడు ఆయన తప్పక తన శక్తిని, తన మహిమను చూపిస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు బలహీనుడవు కావచ్చు, కానీ నీ ప్రార్థన జీవితం నిన్ను బలవంతునిగా మారుస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కడ ఉండి ఈ వాక్యం వింటున్నావో, ఏ పరిస్థితిలో ఉండి ఈ వాక్యం వింటున్నావో, గుండె చెదిరి వాక్యం వింటున్నావో, బలహీనమైనటువంటి స్థితిలో వాక్యం వింటున్నావో, దిగులుతో వాక్యం వింటున్నావో, ఆనందంతో వాక్యం వింటున్నావో, అసలు ఆలకిద్దాము ఏం మాట్లాడతాడో, సేవకుడు దైవజనుడని వాక్యం వింటున్నావో, కానీ దేవుడైతే ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతి ఏదైనా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, దేవుని దృష్టిలో నీవైతే బహు ప్రియమైన వ్యక్తివి కనుక దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. దేవుడు నీకు సహాయము చేయాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆదుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీకా గ్రంథంలో మరొక చోట మరొక మాట రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. చూడండి ఎన్ని రకాల శక్తులు. ఆత్మ ఆవేశము, ఆత్మావేశము. దేవుని ఆత్మ తొందర చేస్తుంది, దేవుని ఆత్మ తొందర పెడుతుంది, దేవుని ఆత్మయే నిలబెడుతుంది. దేవుని ఆత్మావేశము చేత బలముతో, బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఆత్మలో నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీర్పు తీర్చు శక్తితో. తీర్పు తీర్చే శక్తి ఎవరిదండి? తీర్పు ఎవరు తీర్వాలి? దేవుడు తీర్వాలి. ఇక్కడ ఆ ఆత్మ ఉంది కాబట్టి తీర్పు తీర్చుటకు ఈయనకు శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చిన్న చిన్న విషయాలకు లేదా అనేకమైన విషయాలకు క్రైస్తవులమైన మనము తీర్పు తీర్చేటువంటి వారముగా ఉంటున్నాము. అయితే తీర్పు తీర్వకండి, తీర్పు తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు. మీరు దేవుని ఆత్మ కలిగి ఉండకుండా తీర్పులు తీరిస్తే అవి అనేకమైనటువంటి అపార్థాలకు, ప్రమాదాలకు కారణమవుతాయి. కాబట్టి ఎవరికి కూడా నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని చెప్పి వారి మీద తప్పులు వేసి, అంటే వారు చేసింది తప్పు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనము కొంచెము తగ్గి ఉండడము మంచిది. అయితే వారు చేసింది తప్పు అని సున్నితముగా కొన్నిసార్లు చెప్పాలి, కొన్నిసార్లు గద్దించి చెప్పాలి, కొన్నిసార్లు మందలిస్తూ చెప్పాలి, కొన్నిసార్లు బుద్ధి చెప్తూ చెప్పాలి. కానీ మనము పాపిని ద్వేషించొద్దు, పాపాన్ని ద్వేషించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. తీర్పు తీర్చు శక్తి దేవుడు మనకిచ్చాడు. అంటే ఎలాగునా? ఆత్మను బట్టి. తీర్పు తీర్చేవాడు ఫస్ట్ దేవుని ఆత్మను కలిగి ఉండాలి. అప్పుడు ఆలోచన చేసినప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలుగుతాడు దేవుని బిడ్డ. లేని ఎడల గ్రహించలేనటువంటి స్థితి ఉంటుంది. గ్రహించకుండా తప్పుని ఒప్పుగా, ఒప్పుని తప్పుగా చేసినప్పుడు దేవుని నామానికి అవమానము కలుగుతుంది. కనుక తొందరపడి తీర్పు తీర్చకండి, తొందరపడి ఒకరిని చెడ్డవారిని చెయ్యకండి. శక్తిని పొందుకుందాము, నిదానించి ఆలోచిద్దాము, ప్రార్థన చేద్దాము. ఇక్కడ శక్తితో, ధైర్యముతో నింపబడిన వాడనై ఉన్నానని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆత్మశక్తి కావాలి, ప్రార్థన శక్తి కావాలి.
నువ్వు ఆత్మశక్తి కోసం, ప్రార్థన శక్తి కోసం దేవుణ్ణి అడుగుతున్నావా? అడుగు బిడ్డ. దేవా, నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వమని దేవుణ్ణి అడుగు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవా, నీ ఆత్మశక్తి నాకి, ప్రార్థన శక్తి నాకి అని చెప్పి ప్రార్థనలో గడుపు. పాపాన్ని అసహించుకో, పాపం నుండి పారిపో, దూరంగా వెళ్ళిపో. దేవుడు వాక్యము, పరిశుద్ధత, నీతి, ఆనందము, వీటిల్లో సంతోషించు. అసలు ఫస్ట్ నీ మీదికి యుద్ధానికి ఎవడు రాడు. ఎవడైనా వచ్చినను కూడా దేవుడున్నాడు నీ పక్షాన, నీకు సహాయం చేస్తాడు. నమ్మిన వారు, విశ్వసించిన వారు, నాకు మంచి జరగాలి, నాకు మేలు జరగాలి, నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా వారికి అందరికీ మేలు జరగాలని ఆశించేవారు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన, అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాము. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మాకు ఆత్మశక్తి కావాలి ప్రభువా. మాకు ప్రార్థనా శక్తి కావాలి. మాకు ప్రార్థనా శక్తి, మాకు ఆత్మశక్తి దయచేయండి ప్రభువా. తండ్రి, ఎవరెవరైతే ఎక్కడెక్కడో ఉండి వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎక్కడెక్కడ ఉండి వాక్యం వింటున్నారో తండ్రి, వారిని గుర్తించి వారితో మాట్లాడుతున్నారు ప్రభు. మీరు వారిని ఆదరిస్తున్నారు అయ్యా. వారి కుటుంబాలలో ఉన్నటువంటి కష్టాల నుండి, శ్రమల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి, వ్యాధి బాధల నుండి, లోటుపాటుల నుండి ప్రభువా, నీ బిడ్డల్ని విడిపించండి ప్రభువా. నీ బిడ్డల్ని లేవనెత్తండి ప్రభువా. నీ బిడ్డల్ని బయటికి తీసుకురండి ప్రభువా. నీ బిడ్డలకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన లేక ఏ పరిస్థితులు బాగోటం లేదు ప్రభువా. నీ చిత్తము ఎరుగకనే పరిస్థితులు బాగోటం లేదయ్యా. నీ ప్రార్థన కలిగి ఉండాలి. నీ చిత్తము గ్రహించాలి. ఆత్మశక్తి పొందుకోవాలి. ఈ లోకమును జయించాలి. ఈ లోకములో నాయన జయించిన స్థితి మాకు కావాలి. మేము కళ్ళారా చూడాలి. నీలో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. తండ్రి, మా పక్షమున సాతానుతోనూ, లోకముతోనూ యుద్ధము చేయుటకు మీరున్నారని మేము నమ్ముచు విశ్వసిస్తూ ఒదిగి అణిగి మణిగి ఉండి నీ చిత్తమును నెరవేర్చువారంగా మేము ఉండునట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ వీడియోను మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి అనేక మందిని ఈ వాక్యం ద్వారా బలపరచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. అలాగే మీ ప్రార్థన అవసరతలను 8106008166 అనే ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి మీ పేరు, ఊరు, ప్రాంతము, మీ ప్రార్థన అవసరత తెలియజేయండి. లేదంటే కాల్ చేసైనా మీ ప్రార్థన అవసరతలు తెలియచెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరల రేపటి దినాన మరొక వాగ్దానంతో తప్పక కలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.